పార్క్ లోపలికి ఎంటర్ అయ్యాము. నా ఫ్రెండ్ ఒకటి వస్తా అన్నాడు, సాయి చందు అని. ఆడి కోసం ఎలాగ వెయిట్ చేయాలి కదా, ఈ లోపు గ్యాప్ టైంలో లోపలికి వచ్చి ఒక వ్యూ చూద్దామని చెప్పొచ్చా. అండ్ లోపల టికెట్ వచ్చి 20 రూపీస్ అంట ఈ పార్క్ ఒకసారి విజిట్ చేయడానికి. ఒకసారి పార్క్ అంతా తిరిగి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రిజర్వ్ చేసేసి ఉన్నారు. వాటర్ దగ్గర కూర్చుందామని వచ్చా కానీ ఇక్కడ ఆల్రెడీ కపుల్స్ ఉన్నారు, మ్యారేజ్ అయిపోయిన అంకుల్ ఆంటీ ఉన్నారు. సేమ్ ఇలాంటి చెక్క వ్యూ కొండవీటి ఫోర్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి చెక్క చూసా. ఇది కూడా సేమ్ చెక్కలాగా ఉంది కానీ కాదు. ఇది రియల్లో లేకపోతే ఏంటో తెలియట్లేదు. ఇది కూడా రియల్ కాదు, పిక్చర్ వచ్చేసి ఇంకా తెలుస్తుంది కదా. ఇదిగోండి, రియల్ కాదు కానీ బాగా పెట్టారు. ఈ బొక్కలోకి వెళ్ళి చూద్దాం ఏముందో. ఆడపిల్లలు స్నానం చేస్తున్నారు, రికార్డ్ చేయడం మంచిది కాదు. వెళ్ళిపోదాం. ఇక్కడ తమ్ముడు కూడా ఉన్నాడు, తమ్ముడిని కూడా కొడుతున్నాడు పాపం. డాగిష్ బాయ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఈ అమ్మాయిలకి ఇద్దరికి ఎప్పుడు పని పాటు ఉండదు. ఈ డాగిష్ బాయ్కి నా తమ్ముడికి ఎప్పుడు కొట్టుకుంటూ, ఏ వీడియోలో చూసినా వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే కనిపిస్తారు నాకు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు నెత్తి మీద వాళ్ళ కొమ్ములు ఉన్నాయి, మనుషులా రాక్షసులా? ఎక్కకైతే వెనకాల నుంచి చూస్తే ఒక చెయ్యి తీస్తారు, మరి పడిపోయినట్టుంది, ఇంకో చెయ్యి అతికించలేదు. ఇంకటి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇంకా రంపచోడవరంకి. అక్కడికి వెళ్ళి మనం ఫోన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. లోపల అడిగితే కూడా అక్కలు అంటున్నారు ఇక్కడ ఓన్లీ జియో వరకే సిగ్నల్స్ వస్తాయి, ఎయిర్టెల్స్ కంటే ఎయిర్టెల్ అండ్ మిగతా వాటికంటే కొంచెం కష్టమే అన్నారు. నిజమే, నా దాంట్లో అసలు సిగ్నల్ లేదు. నేను అనుకున్నట్టే వాన పడుతుంది. వింటర్లో వాన ఏంటో నాకు అర్థం కావట్లే కానీ వాన పడుతుంది. నేనే నమ్మలేకపోతున్నాను ఇక్కడ వాన పడుతుంది ఏంటని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఎండాకాలమైనా వర్షాకాలమైనా శీతాకాలమైనా ఇంకా ఏ కాలమైనా వాన దీనికి పడాలనిపించినప్పుడు పడిపోద్ది. ఈ ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రత్యేకత అదే. ఓ పక్కన చల్లగా ఉంది, ఇంకో పక్కన వాన పడుతుందంటే ఇంక అంతే, అయిపోయింది ఆ సినిమా. ఇంకటి స్టేట్ వెళ్తే రంపచోడవరం వస్తుంది. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి ఆ ఏదో ఫోన్ చేద్దాం అక్కడ దాకా వచ్చాడు.